మల్లాపూర్ గ్రామ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పాలన పూర్తవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. అలాగే రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన కార్యకర్తలు నాయకులతో ముఖాముఖి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల మీద ఫీడ్బ్యాక్. ముందుగా మీ పేరు, మీ సమాచారం. నా పేరు కోటగిరి ఆనంద్ గౌడు. నేను 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరాను. చేరిన తర్వాత నేను ఎన్రోలర్గా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు చేయించాను. తర్వాత బూత్ కమిటీ మెంబర్గా నా పార్టీకి సేవలు చేస్తూ 2 పర్యాలుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గెలుపు కృషి చేశాను. నాకు నా భార్య కూడా మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షుల పదవి ఇచ్చిండ్రు. నాకు ఈరోజు మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు అప్పచెప్పిండ్రు. ఏదున్నా మా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో నెలకొల్పిన ఈ సంక్షేమ పథకాలు ఈరోజు మా మల్లాపూర్ మారుమూల ప్రాంతమైన మా మల్లాపూర్ మండలానికి అందుతున్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మా మల్లాపూర్లో ఒక 25 నాసిరకమైన ఇళ్ళను కట్టించింది. అది 10 సంవత్సరాలు అదే 25 ఇళ్ళు మేము చేసినామని చెప్పుకున్నారు తప్ప ఏం లేదు. మేము ఇదే 25 ఇళ్ళు వాళ్ళు ఇస్తే మేము 72 ఇండ్లు ఇచ్చి 56 ఇళ్లకు ముగ్గు పోసి ఇలా 3 లక్షల రూపాయల డబ్బులు పడే ప్రయత్నంలో మేము చేస్తున్నాము. ఇలా 56 మంది ఇండ్లు కట్టుకుంటున్నారు. ఇంకో మిగతా ఇండ్లు ఇంకా ముగ్గు స్టేజీల్లో ఉన్నాయి. మాకు మండలానికి 850 ఇండ్లు మా జువ్వాడి నరసింహారావు గారు మంజూరు చేసిండ్రు. ఇంకోటి రేషన్ కార్డు ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి వెళ్ళి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేదు. ఇలా ప్రతి మహిళ, ప్రతి ఆడబిడ్డ తను లగ్గం చేసుకొని 10 ఏళ్ళైనా ఈ ఊళ్ళుంటే నాకు ఎలాంటిది లేదు అని ఒక బాధపడే ఒక మాతృమూర్తులు ఈరోజు మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని కలిస్తే, అయ్యా మీ ప్రభుత్వం చాలా మంచిది, ఇవాళ నేను మల్లాపూర్ వాస్తీలని గుర్తించడానికి నాకు రేషన్ కార్డు ఇచ్చిండ్రు, ఇవాళ నా పిల్లలకు ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ క్యాప్ సర్టిఫికేట్లు కానీ అన్నీ రావడానికి చాలా సంతోషపడుతుంది. రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పోడు. ఇలా ఇల్లే ఇది రేషన్ కార్డు ఇస్తూ సన్న బియ్యం, మేము దొడ్డు బియ్యం తినలేక ఆర్థికంగా లేక సన్న బియ్యం ఇచ్చి ఇలా మేము కడుపు నిండా తింటున్నాం. ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని మేము దూరం చేసుకోలేము. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం వారు చెప్తారు రేషన్ కార్డు ఉంటే పిల్లలకు ఉంటే తల్లికి లేదు, తల్లికి ఉంటే పిల్లలకు. ఇవాళ మేము అందరం మా ప్రభుత్వం అందరికీ పుట్టిన పిల్లకాడ నుంచి వెళ్ళి వచ్చే వరకు. ఇక్కడ ఇంకొకటి గృహ జ్యోతి అని మన కరెంటు ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇస్తుంది. ఇక్కడ మాది ఒకటి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కులం, మతం, వర్ణం లేకుండా ప్రతి ఒక్కరికి 200 లోపు యూనిట్లు కాల్చిన వారికి ఖచ్చితంగా విద్యుత్ ఇస్తుంది. ఇక్కడ ఏదో ఒక బీసీలకో, ఎస్సీలకో, ఎస్టీలకు కాదు, ఆర్థికంగా వెనుకబడిన ప్రతి అగ్రవర్ణానికి కూడా ఇక్కడ ఇస్తుంది. కావున ప్రతి సంక్షేమ పథకాన్ని సిలిండర్లు 500 రూపాయలు జమ అవుతున్నాయి, చాలామంది ఉన్నారు. ఇంకా మాకు రుణమాఫీ వచ్చింది. ఇక్కడ చాలామంది సామాన్య సన్నకారు రైతులకు రుణమాఫీ అందింది. 2 లక్షల రూపాయలు మాఫీ జరిగినది. ఇంకోటి రైతు భరోసా ప్రతి ఒక్క రైతుకు వస్తుంది. ఎరువులు సకాలంలో వస్తున్నాయి, రైతులు ఆనందపడుతున్నారు. ఇక్కడ మా మండలంలో షుగర్ ఫ్యాక్టరీ అని ఉంది. షుగర్ ఫ్యాక్టరీ కోసం రైతులు ఎన్నో రకాలుగా ధర్నాలు చేస్తే ముఖ్యమంత్రి గారు మా షుగర్ ఫ్యాక్టరీ పల్లె నిద్ర చేసి అప్పుడు హామీ ఇచ్చిపోయారు. ఇప్పుడు 220 కోట్లు బకాయిలు చెల్లించి మాకు చాలు చేస్తాను. మొన్న అధికారికంగా కలెక్టర్ గారు వచ్చి మీరు 15,000 ఎకరాల చెరుకు పెట్టండి, మేము చాలు చేస్తాం క్రషింగ్ అని చెప్పడం జరిగింది. మాకు ఆనందంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఉంది. గత ప్రభుత్వ ఎమ్మెల్యే గారు షుగర్ ఫ్యాక్టరీ మూయించిళ్ళు. గత 10 ఏళ్ళు మమ్మల్ని అరగోస పెట్టిళ్ళు. ఇవాళ ఈ ప్రభుత్వం చాలా రైతులకు కానీ, పేద ప్రజలకు కానీ, బడుగులకు, బలహీనలకు, ఎస్సీలకు, అన్ని వర్గాలకు, అన్ని వర్ణాలకు లాభం చేస్తుంది. చాలా గొప్పగా అనిపిస్తుందని మాకు మేము ఇలా కాంగ్రెస్ కార్యకర్త తలెత్తుకొని తిరుగుతున్నాం ఊర్లల్లో. కాబట్టి మాకు ఈ రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి గౌరవాన్ని సంపాదించినట్టే రేవంత్ రెడ్డి గారికి మా మండల పార్టీ తరఫున, మా మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలు రైతులకు ఎన్నో హామీలు ఇచ్చింది. మరి రైతులకు ఇచ్చిన హామీలు మీరు ఏం చేస్తున్నారు? మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా రేవంత్ రెడ్డి గారు ఏకకాలంగా రైతులకు 2 లక్షల లోపు రుణాన్ని మాఫీ చేశారు. అదే కాకుండా సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చి దాన్ని చరిత్రలో నిలిచేటట్టు చేసిండు. రెండోది రైతు భరోసా వేసి రైతులకు సాయం చేసిండు.
ఇవే కాకుండా ఇంకా ఇచ్చిన హామీలు ఒకటిగా నెరవేరుస్తాము. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏది చేయలేదు, వరేస్తే ఉరే అన్నారు తప్ప వాళ్ళు ఏం చేయలేరు. మేము రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నారు తప్ప రైతులకు ఏం చేసేది లేదు. మా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతాన్ని నిరూపించుకున్నది. ఈ స్కీములు చేయడం వల్ల చాలా ఆనందపడుతున్నారు రైతులు. ఇంకా ఏమున్నా ముందు చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడే మొన్న మక్కల కొనుగోలు కేంద్రానికి ఐకేపీ ద్వారా సెంటర్లు ఏర్పరిచి మక్కలు కొనుగోలు చేయడం జరిగింది. రైతులను బ్రోకర్ దగ్గర మోసపోకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తున్నాను. నా పేరు మాట్ల సోమయ్య. నేను కాంగ్రెస్ పార్టీలో ఒక 28 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను ఒక కార్యకర్తగా పనిచేసినాను. నా మంచితనం చూసి 2006లో నాకు ఎంపీటీసీగా టికెట్ ఇవ్వడం జరిగింది. నేను సుదీర్ఘంగా ఈ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన నుంచి తెలంగాణలో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. ఇక్కడ మా ఎస్సీ కాలంలో చూస్తే 82 లక్షల వర్కులు మా ఎస్సీ కాలంలో అంటే ఓన్లీ మల్లాపూర్లో శాంక్షన్ చేయడం జరిగింది. సీసీ రోడ్లు కూడా పోయడం జరిగింది. మరియు ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు చరిత్రలో లిఖించే విధంగా మందకృష్ణ మాదిగ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక 30 ఏళ్ళ నుంచి పోరాటం చేసినాడు ఎస్సీ వర్గీకరణ నుంచి. అలాంటి వర్గీకరణను మన రేవంత్ రెడ్డి గారు ఏబిసిడిగా వర్గీకరించి పేద ఎస్సీలలో పేదలకు అంటే నిమ్న కులాలకు న్యాయం చేశారు. ఈ ప్రభుత్వము విద్యకు మరి ఆరోగ్యం కూడా చాలా మంచి పని చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ యొక్క అవినీతి పాలన అంటే మన కాళేశ్వరం ఒకటే నిదర్శనం. ఆయన మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసిండు తప్ప ఏ ఒక్క మనిషికి కూడా ఆయన పథకాలు అందలేవు, చేయలేవు. కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు అంటే బీసీలు 60% ఉంటే భారతదేశంలో 42% కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి కంకణం కట్టుకొని అసెంబ్లీలో తీర్మానం చేసింది. సార్, మరి త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి గ్రామ స్థాయిలో. మరి ఈసారి ప్రజలు ఎటువైపు తీర్పు చెప్పే అవకాశం? కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 6 గ్యారెంటీలతో పల్లెన గ్రామాన గ్రామ పంచాయతీలో ప్రజాపాలన పెట్టి ఈ 6 గ్యారెంటీలు ప్రతి పేద ప్రజలకు అందే విధంగా ఆఫీసర్లను తెప్పించి ఎంక్వైరీ చేసి ఈ అన్ని ఫలితాలు పేదలకు అందే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. సార్ చెప్పండి. మా రేవంత్ రెడ్డి గారి సర్కార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి 60,000 మందికి నిరుద్యోగులను ఉద్యోగులు చేసింది. అది మొదలుకొని ఇవాళ విద్యపైన వైద్యం పైన చాలా డబ్బులు పెట్టి మెరుగుపరుస్తుంది. ఈరోజు మల్లాపూర్ విద్యా వ్యవస్థ చూసినట్టయితే మోడల్ స్కూల్ కానీ, ప్రైమరీ స్కూల్ కానీ, జడ్పీ స్కూల్ కానీ, మండలంలో ఎన్నో స్కూళ్ళల్లో చాలా నిధులు మంజూరైనాయి. 14 లక్షల మోడల్ స్కూలు నిధులు మంజూరు చేయించి ఒడ్డెర కాలనీ బీసీ కాలనీలో 4 లక్షల రూపాయలతోటి అక్కడ నిధులు మంజూరు చేయించి ఇవాళ టాయిలెట్స్ బాలికలకు కానీ బాలులకు కానీ టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతుంటే వాటికి ఇవాళ ప్రైమరీ స్కూల్లో 5 లక్షలు, జడ్పీ స్కూల్లో 5 లక్షలు మంజూరు చేయించి ఇటువంటి వ్యవస్థను చాలా తీసుకొచ్చి ఇవాళ విద్యను అగ్రభావం నుంచి పేదవాడికి ఒక విద్యను అందించాలనే సంకల్పంతో పేదవాడికి కావాల్సిన 2 ఒకటి వైద్యం, ఒకటి విద్య, ఈ 2 ఇచ్చినట్టయితే వాడు సుఖంగా బస్తాడని ఆలోచించి ఇవాళ పేదవాడు ఒక గుండె ఆపరేషన్ కానీ, క్యాన్సర్ ఆపరేషన్ కానీ చాలా ఆపరేషన్లు చేయించుకోవడానికి 5 లక్షల ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి ఇలా పేదవాడికి ఒక దేవుడిగా నిలిచిండు. ఇలాంటి రేవంత్ రెడ్డి గారిని మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. ఈ స్థానిక సంస్థలలో రేవంత్ సర్కార్ని ప్రభుత్వానికి జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్ని గెలిపించినట్టయితే ఇక మరి ఎన్నో అవకాశాలు వస్తాయని ప్రజలు అనుకుంటున్నారు. మా దగ్గరికి చెప్పడం జరిగింది. ఇలా మా కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. నేను పోటీ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి క్రెడిట్ వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంత కార్యకర్త ముందుకు వస్తుందంటే, గతంలో చూసినట్టయితే మేము 4-5 తిరిగే వాళ్ళం. ఇవాళ మా ఎమ్మడో 500 మంది వస్తుందంటే దానికి కారణం ఒక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలని నేను చెప్తున్నాను.
అడ్వాన్స్ రేవంత్ రెడ్డి గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ బర్త్డే రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మా మల్లాపూర్ మండల తరపున.